నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 12వ వార్డులో గడప గడపకు ఎమ్మెల్యే నాని ప్రచారం. ముస్లిం సాంప్రదాయం ప్రకారం తన స్వాగతం పలికిన మైనార్టీ సోదరులు. గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి ఎమ్మెల్యే కొడాలి నాని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ సీనియర్ సివిల్ జడ్జి పూర్ణిమ వీడ్కోలు సభను గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపొందుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 21వ రోజుకు చేరుకుంది. 12వ వార్డు ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో వీధి వీధిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. గుడివాడ ఓల్డ్ బైపాస్ రోడ్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, పార్టీ శ్రేణులు, వార్డు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ గడప గడపకు ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు వీధి వీధిన మంగళ హారతులతో మహిళా సోదరిమణులు స్వాగతం పలకగా పూలమాలలతో వార్డు ప్రజలు సత్కరించారు. మైనార్టీలు అత్యధికంగా నివసించే 12వ వార్డులోని మైనార్టీ సోదరిమణులు తమ సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే నానికు ఆశీస్సులు అందజేశారు. వార్డులోని పవిత్ర జెండాలు, చెట్టు వద్ద మత గురువులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మైనార్టీ సోదర వార్డులో నిర్వహిస్తున్న ప్రచారంలో వీధి విత్తన సోదరులు చెబుతున్న ఆదరణ ఎన్నటికీ మర్చిపోలేనని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఇవి జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని, పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ఎన్నికల్లో జగన్ పేదల పక్షమని కొడాలి నాని పేర్కొన్నారు. ప్రజలందరూ తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టిన వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుకుమాల కాళీ, సీనియర్ నాయకులు పాలెటి చంటి, దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా అధికారి ప్రతినిధి ఎంపీ నారాయణ రెడ్డి, జెడ్పీటీసీలు ఎంపీపీ పెయ్యల ఆదం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, ఉపాధ్యక్షుడు అలీబేగం, 12వ వార్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి రజాక్ భాషా, అబ్దుల్ రజాక్, దిల్దార్, కరీముల్లా బేగ్, షఫీ, సాదిక్, మున్నా, ఉస్మాన్, రహిమా, ముస్తాన్, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైమాన్, రావుల కొల్లు సుబ్రహ్మణ్యం, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచారంగా పాల్గొన్నారు. అంత బాగోదు కన్నా గురుగారు కొంచెం పక్క ఉండాలి. ఆయన చేసేది ఏం రావట్లేదు అక్కడ. గురుగారు కొంచెం సైడ్కి ఉండండి సార్. అలా ఉండండి, కనిపించాలి కదా. అలా ఉండండి సార్. ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون الذين آمنوا وكانوا يتقون. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب
ఒకసారి గుడివాడ నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే కొడాలి నాని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది తర్వాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి అని అన్నారు. శ్రీ మహావిష్ణువు 7 అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజారంజక పాలన చేసిన గొప్ప ప్రజాస్వామికవాది రాముడు ధర్మ స్థాపనకు లోక కళ్యాణం కోసం అహర్నిశలు శ్రమించిన అవతార పురుషుడు శ్రీరాముడు. మహాసాధ్వి సీతాదేవి మనందరికీ ఆదర్శప్రాయులని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. ఆదర్శ వ్యక్తుల ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. वासवे कन्यका परमेश्वरी देवता अनुग्रहणाक्षसिद्ध्यर्थं शतमानं भवति वसन्ति वसन्ति मुनयो मुनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति देवानां देवानां कवयः कवयो देवानां देवानां कवयः कवयः प्रातिवास प्रातिवास कवयः कवयः प्रातिवास आयुष्येवेन्द्रिये प्रतिष्ठति नमस्कारां समर्पयामि तद्वत्सुन्दरमणि सिद्धिरस्तु चक्रमे यथानिता देवं दीर्घायुष्मानुः दिनदिनाभिवृत्त्यकार्यानुकूलः मनोवाञ्छा सिद्धिरस्तु सर्वकार्य अनुकूलता सिद्धिरस्तु रोजनं रोजमानः सोमनं सोममानः कल्याणः बृहस्पतिर्वस्तुरामित्यर्थं नमस्कारान् समर्पयामि सर्वदेवतामित्यर्थं परप्रसाद परसिद्धिरस्तु दीर्घायुष्मानुः नामधेयस्य శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణానాం పంచానాం కర్మేంద్రియానాం జ్ఞానేంద్రియానాం ఏతేషాం
సతి సంబంధే సతి సాలంకృత సకల పాపానాశే. భగవాన్ అక్షంతలు తీసుకోండి. అక్షంతలు నీళ్ళు ఆ కొబ్బరిదాలు ఏదో విడిచిపెట్టండి కొబ్బరికాయ మీద. అంటే అందుకని మనం అదే మనుషులు కళ్యాణం చేస్తేనే అలా వస్తుంది. మనం దేవతా కళ్యాణం చేస్తే ఇంకెంత వస్తుందని స్వామివారి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. అందరం కూడా కన్యాగరక సంపన్నాగరగాభరణైర్తాం దాస్యామిష్టమేతుభ్యం బ్రహ్మలోకే చికీషయ అన్యేవమాగతో. గుడివాడ సీనియర్ సివిల్ జడ్జి పూర్ణిమ వేడుకల సభను గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు పాల్గొని న్యాయమూర్తి పూర్ణిమను ఘనంగా సత్కరించారు. 3 సంవత్సరాలు అంకిత భావంతో గుడివాడలో న్యాయ సేవలు అందించిన జడ్జి పూర్ణిమ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి గాయత్రి, ఫస్ట్ క్లాస్ జడ్జి నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ బాబు, జనరల్ సెక్రటరీ నటరాజ్, లైబ్రరీ సెక్రటరీ కుటుంబరావు, జాయింట్ సెక్రటరీ ఎన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గాయత్రి గారికి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారైన నాగలక్ష్మి గారికి, సహచర న్యాయవాదులందరికీ, అసోసియేషన్ వారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ముందుగా దాదాపుగా 2 గంటలు ఆలస్యమైనందుకు మీరందరూ నన్ను క్షమించమని చెప్పని దాంట్లో మా తప్పేం లేదు, పరిస్థితులు బట్టి జరిగింది కాబట్టి క్షమించమని చెప్పని కోరుతున్నాను. ఇప్పుడు పూర్ణిమ గారు 3 సంవత్సరాల నుంచి మనతో అసోసియేట్ అయ్యి ఇప్పుడు వృత్తిరీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో వేరే చోటకి వెళ్తున్నారు. కాకపోతే మనకున్న పరిచయాల వల్ల, అటు వల్ల, అభిమానం వల్ల ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవటం వల్ల కొద్దిగా బాధగా ఉన్నా కూడా అది తప్పనిసరి, మన చేతుల్లో ఏమీ లేదు, దానికి మనం ఏం చేయలేము. ఆవిడ ఇక్కడ ఉన్నంతకాలం కూడా సత్వర న్యాయం అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసులు తొందరగా విచారణ చేసి డిస్పోజ్ ఆఫ్ చేయడానికి బాగా ప్రయత్నం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. వీటితో పాటు సహజంగా చేసే డ్యూటీ. కానీ దానికి తోడుగా ఆవిడ మనకి కోర్టు పక్కన అనేక సంవత్సరాల నుంచి ఆక్రమణలో ఉన్న ఇళ్ళని తొలగించడానికి ఆవిడ అఫ్కోర్స్ అన్యాయంగా ఏం కాదు, లీగల్ గానే అందరి సహకారంతో కూడా మన కోర్టు దగ్గర కూడా ప్రాంగణం బాగుండాలని చెప్పిన ఉద్దేశంతో కూడా ఆవిడ ఆ అంశాలను కూడా చాలా బాధ. ఎందుకంటే ఏ అర్థం కాదు, ప్రతి ఒక్కరికి లాక్డౌన్ లో స్టార్ట్ అయినటువంటి అప్పుడు లాక్డౌన్ లో ఆవిడ ఫోన్లో ఆన్లైన్ లో వర్క్ జరుగుతున్నప్పటి నుంచి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయినటువంటి ఫోన్ కాల్స్ ఈ రోజు దాకా కూడా చేయించేవాళ్ళు. ఏ అడ్వకేట్కి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ప్రెసిడెంట్ బార్ ప్రెసిడెంట్ కేహెచ్ఎల్ గారికి, ఇది వరకు నేను జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి బార్ ప్రెసిడెంట్ కేఎం గారికి, అలాగే బిఎస్ఎల్ గారికి, టిఎస్ఎల్ గారికి, అలాగే వారి టీం అందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి అడ్వకేట్స్కి, ముఖ్యంగా మీడియా అడ్వకేట్స్కి, స్టాఫ్ మెంబర్స్కి అందరికీ కూడా నమస్కారాలు. పేరుగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మీరందరికీ కూడా నన్ను ఏదో కొంచెం గుడ్ వర్డ్స్ చెప్పారు నా గురించి. చాలా థ్యాంక్ యూ. అందరు కూడా అటెండ్ అయ్యారు, దానికి చాలా సంతోషం. అందరు కూడా వచ్చారు, ఇంతవరకు వెయిట్ చేశారు, చాలా సంతోషం. ట్రాన్స్ఫర్ ఇది కాబట్టి వెళ్ళాల్సిందే. ఎవరి 3 years మాకు తప్పదు. మీరంటే పర్మనెంట్. 3 years తర్వాత ఉన్నా కూడా బాగుండదు, ఎందుకంటే బాగా అలవాటు పడిపోతాం. మీకు మేము మాకు మీరు బాగా అలవాటు పడిపోతారు కాబట్టి కొంచెం మొహమాటాలు వస్తాయి. ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అని అనుకుంటే 3 years ఎక్కువ. నా దృష్టిలో 2 years అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. గుడివాడికి వచ్చిన పర్పస్ ఏంటంటే నేను ఆఫ్ చేసుకోవడం, మా అమ్మాయి ఎడ్యుకేషన్ కోసం నేను గుడివాడ ఆఫ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ పెట్టాను, తర్వాత పర్పస్ కూడా సర్వ్ అయింది. అలాగే మీరంతా కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. యూజింగ్లోనే ఫస్ట్ మిమ్మల్ని చూడడం కూడా జరిగింది. తర్వాత కూడా అంతా కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఏది చేసినా కూడా నేను అది పార్ట్ ఆఫ్ డ్యూటీనే అండి, ఇంకా ఏమి ఉండదు. కాకపోతే డిస్మిసల్ చేయరు అని చెప్పింది మీరు ఎందుకు అంటే, డిస్మిస్ చేస్తే
ఏమొస్తుంది పార్టీకి మీరు చెప్పుకోలేరు, డిస్మిస్ అనేది పార్టీకి చెప్పలేరు, అలాగే పార్టీ కూడా తెలియదు. మీ మీద వాళ్ళకి కొంచెం ఒపీనియన్, నెగటివ్ ఒపీనియన్ వస్తుంది, మరి వేరే వాళ్ళు వెతుకుంటారు. అలా జరగకూడదు. ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ నమ్ముకున్నారు, ఇదే వృత్తి, దీంట్లోనే మీరు చేసుకోవాలి, ఉండాలి, గైన్ అవ్వాలి. కాబట్టి అలాంటిది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బిజినెస్ చేయకూడదు. ఎన్నిసార్లు మేము పిలిపించాలి, కాస్ట్ వేసినారు కూడా మన పార్టీకే బర్డెన్. కాకపోతే మీరు ఒకసారి వేస్తే నెక్స్ట్ టైం అయినా వస్తారనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. ఫస్ట్ రామకృష్ణ గారు పీడీజే గారు ఉన్నప్పుడు కేఎం గారు బార్ ప్రెసిడెంట్ పీడీజే గారు విజిట్కి వచ్చారు. అక్కడ ఓల్డ్ క్వార్టర్స్, ఓల్డ్ బిల్డింగ్ ప్రిమిసెస్ వచ్చినప్పుడు చెప్పారు, ఎక్కువ ఉన్నారా కేఎం గారు, రామకృష్ణ సార్ దగ్గర సార్ సబ్జెక్ట్ గారు కొంచెం చెప్పండి సార్, ఎక్కువ అన్ని డిస్మిస్ చేస్తున్నారు అని. అదేంటది, అసలు అగెనెస్ట్ పాలసీని డిస్మిస్ చేయడం ఎందుకు ఇలా చెప్తున్నారంటే మీరు ఎవరో కొంతమంది వారికి చెప్పారు డిస్మిస్ చేస్తున్నారు మేడం అనేది. అందుకని వారు ఆ రోజు అలాగే రిప్రజెంట్ చేయడం జరిగిందని తెలిసింది. కానీ నేను అన్నా మీరు ఒకసారి డైరీ చూసుకోండి, ఏ కారణాల ద్వారా పోయాయో కూడా చూసుకోండి, ఎవరో చెప్పింది అలా వినకండి కేఎం గారు అని చెప్పాను. తర్వాత కొంచెం రియలైజ్ అయ్యారు, కాస్ట్ వేస్తున్నారని కూడా కొంచెం మీకు ఉంది. కాబట్టి కాస్ట్ ఎమ్మెల్యేసీకి వేస్తే ఏమొస్తుంది, మీకు వేస్తే కొంచెం ఉపయోగపడుతుంది, పార్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, మీరు కొంచెం బాగుంటారు, అన్ని సదుపాయాలు చేసుకుంటారు, లైబ్రరీ ఉంటుంది, అప్డేట్ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఖర్చులు వారికి వేయడం జరిగింది. అలాగే ఒక్కొక్కసారి పార్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగా మీరున్న 3 years కూడా హ్యాపీగా ఉన్నాను, మీరు కూడా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ రకంగా నన్ను ఈరోజు మీరు ఇంత సంతోషంగా ఇక్కడికి వెళ్ళడానికి కూడా మీరంతా కారణమే. అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు అండి. ఇక్కడికి వచ్చినటువంటి అడ్వకేట్స్ ఎంఎన్పిఆర్ గారికి, ఎంఎన్పిఆర్ గారు ఏమి అసలు డిస్పోజ్ ఇవ్వలేదు నా కోర్టులో. అసలు ఎంఎన్పిఆర్ గారు అసలు కేసు డిస్పోజ్ అవడానికి ట్రై చేయాలి, ఏదో ఒక పిటిషన్ వేస్తూనే ఉంటారు, అది నేను ఏదో ఒక డిస్పోజ్ చేయాలని చూస్తూ ఉంటాను, మళ్ళీ నేను ఏదో ఒక పిటిషన్లో వస్తూనే ఉంటాను ఎంఎన్పిఆర్ గారు. అలాగా ఎంఎన్పిఆర్ అంత బాగా నాకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ పిటిషన్స్ ఏ రకంగా కావాలంటే ఏదో ఒక పిటిషన్ వస్తూనే ఉంటది. అది సిటీసీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎంఎన్పిఆర్ గారు పిటిషన్స్ వేయడం కూడా నేను కూడా తెలుసుకున్నాను. అలాగే చేస్తారు, కానీ ఎంఎన్పిఆర్ గారు ఒక డిస్పోజల్ కూడా ఇవ్వలేదు. అది కూడా నేను బలవంతాన 2 కేసులు డిస్పోజ్ చేయాల్సి వచ్చింది. ఆర్గ్యుమెంట్ చెప్పకుండా కూడా అవ్వడం రాసుకొని ఏదో మాత్రం అందరు కూడా చాలా మంచి వాళ్ళు. అసలు పిఆర్ కూడా కానీ తప్పదు, అలాంటివి ఏమి అంటే మనం ఎవరైనా 100 cases మన దగ్గర ఉంటే 100 cases మనకి అనుకూలంగా కావాలని కాదు కదా, ఎవరొకరు విన్ అవుతారు, ఎవరొకరు ఓడిపోతారు. అది సివిల్ మ్యాటర్స్ లో అయితే. ఇక్కడ నాకు ఒక 2 విషయాలు బాధాకరంగా చెప్పాలి. ఎందుకంటే ఎస్సీపీఆర్ గారు చాలా మీరు చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా బాగా రిప్రజెంటేషన్ చేసి వాయిస్ రైజ్ చేస్తారు, అంత తప్ప ఇంకా లేదు. అంత మంచి అడ్వకేట్ కోల్పోవడం నిజంగా బాధాకరమే. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపొందుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారని, వైఎస్ఆర్ పార్టీ అరాచకాలకు శుభం కార్డు పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతరం జనసేన అభ్యర్థులకు బీఫామ్లను పంపిణీ చేశారు. జనసేన పోటీ చేస్తున్న అన్ని స్థానాలకు జనసేన అధినేత అభ్యర్థులకు బీఫామ్లు పంపిణీ చేస్తూ అభినందనలు తెలియజేశారు. మొదటిగా నాదెండ్ల మనోహర్ కు బీఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలశౌరి రమేష్, ఇతర అభ్యర్థులందరూ పాల్గొన్నారు. ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నెల్లిమర్రి నుంచి మీ అందరికి పరిచయమే మాధవి గారు, లోకం మాధవి గారు. అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ గారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు.
యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు, విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చెన్నబోయిన గారు, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు, రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు, రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు, గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు, నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు, తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు, భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు, నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ గారు, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు, పోలవరం నియోజకవర్గం నుంచి చెర్రి బాలరాజు గారు, అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు, తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు, కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి శ్రీధర్ ఆర్వా గారు, లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ తంగేల గారు, చివరిలో మచిలీపట్నం నియోజకవర్గాన్ని ముందు హెడ్లైన్స్ మరోసారి. 12వ వార్డులో గడప గడపకు ఎమ్మెల్యే నాని ప్రచారం. ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికిన మైనార్టీ సోదరులు. గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి ఎమ్మెల్యే కొడాలి నాని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ సీనియర్ సివిల్ జడ్జి పూర్ణిమ వీడ్కోలు సభను గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపొందుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.